వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓటుకు నోటు కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణను మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రాసిక్యూషన్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. పిటిషన్లో అనుమానాలు తప్పితే ఆధారాలు లేవన్న సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. బదిలీ చేయటం సాధ్యం కాకుంటే కనీసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించేలా చూడాలన్న వినతిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుత పిటిషన్ను అనుమానాల ఆధారంగా దాఖలు చేశారే తప్పితే ప్రాథమిక ఆధారాలేమీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో కేసు ప్రాసిక్యూషన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్దేశించింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిల్ పై ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడి హోదాలో చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి చెప్పిన క్షమాపణలను పరిగణలోకి తీసుకుని ఆ విషయాన్ని అంతటితో ముగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో జగదీష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు అరియామ సుందరం, దామా శేషాద్రి నాయుడు, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్కి, సిద్ధార్థుల్ లుద్రా, మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు. వాటిని విన్న అనంతరం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.